రోమాపత్రిక 12:11లో రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలండి. ప్రియమైన మిత్రులారా, ఈ వచన భాగంలో మనం ఆలోచన చేస్తే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి తన పత్రికను రాస్తూ అంటున్నాడు, సంఘమా, ఆసక్తి విషయములో మీరేం కావద్దు, మాంజులు అంటే బలహీనులు కావద్దు. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు దినములు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఏం చేయాలి? మీరు ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆమేన్. అంటే ఈరోజు పిల్లరా, ప్రారంభ దినాలలో ఉన్నంత స్పీడు, దేవుని కార్యాల పట్ల ఉన్న ఆసక్తి, ఆ భక్తి, ఆ భయం రోజు రోజుకి దేవుడు కోరుకునేది ఏంటంటే తీవ్రతలోనికి వెళ్ళాల. కానీ బాధాకర విషయం ఏంటంటే రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ, దేవుడు దీవించే కొద్దీ, మన పరిస్థితులన్నీ చక్కపడే కొద్దీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. ఏమంటున్నామంటే, నేను కూడా మనస్సులో అలాగే ఉందండి, అలాగే అనుకుంటున్నానండి, కానీ టైము కుదరట్లేదు. అందరికీ కుదిరేది కానీ, అందరికీ కుదురుతుంది కానీ నాకు ఏమంటే ఈ మాటలు ఒకసారి అంటే పర్లేదు కానీ పదే పదే అంటే దేవుడు కానీ ఆలకించేస్తాడండి. ఏ మాటలు? నాకు అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు, నాకు అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు. ఇది ఒకసారి అంటే పర్లేదు కానీ మనం ఇంక ఇదే పని మీద ఉన్నాం అనుకోండి, ఆయన కూడా, యేసు ప్రభు కూడా అదే పని మీద ఉంటాడు. ఏంటనంటే అది మన నోట్లోంచి వచ్చే మాటే కదా. ఇంతకుముందు ఏమడిగా మనం? ప్రభువా, ఖాళీగా ఉంటున్నాను, నాకు ఏదోటి చూడండి తండ్రి అన్నాం. అప్పుడప్పుడు మనం పెద్దవాళ్ళని, పాస్టర్ గారిని కూడా అడుగుతూ ఉంటాం, ఏంటి అయ్యగారు కొంచెం ప్రార్థనలో పెట్టండి, బాబు ఖాళీగా ఉంటున్నాడు, కొంచెం ఏదో ఒకటి అడిగి పని దొరికేలాగా చూడండి అయ్యగారు, ప్రార్థన చేయండి. సంఘంతో కూడా చెప్తాం, మరి నా పాప ఇంత చదువుకొని ఖాళీగా ఉంది, ఆ బిడ్డకు ఏదో ఒకటి దొరికేలాగా ప్రార్థన చేయండి. అందరు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? మంచి ఉద్యోగమో, వ్యాపారమో, చేతి పనో, చిన్నదో పెద్దదో జీవనాధారమైన ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మొన్న ఏ ఆధారము లేనప్పుడు ఒక 20% భక్తి చేస్తున్నావు అనుకో, ఇప్పుడు దేవుడు నువ్వు అడిగింది ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? నీ ప్రార్థన విన్నాడు కదండి, దేవుడిని అవసరత విన్నాడు కదా, నీ పరిస్థితి చూశాడు కదా. ఇప్పుడు దేవుడిని ఆశించినట్లుగా దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు ఏం చేయాలి? మొన్నటి వరకు 20% భక్తిలో సాగుతున్న నీవు ఇప్పుడు దేవుడిచ్చిన దానిని అనుభవిస్తూ 40%లోకి వెళ్ళాలి. 40%లోకి వెళ్ళాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటి? ఇప్పుడు ఆ 20% భక్తిలోంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నామంటే 10లోకి వచ్చేస్తున్నాం. ఏమమ్మా అని అడిగితే కుదరట్లేదండి, ఇంత ముందులాగా. మీరే చెప్పండి ఎలా కుదురుతుందో. ఎలా కుదురుతుంది అంటే మళ్ళీ ప్రార్థన చేస్తే కుదురుతుంది, మళ్ళీ ప్రార్థన చేస్తే కుదురుతుంది. ప్రియమైన మిత్రులారా, నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక సోదరుడు నాకు తెలుసు, ఆయన పేరు సత్యబాబు. ఆయన ఒక చక్కని కూరగాయల వ్యాపారం చేసేవాడు. కేవలం ఒకే ఆ యొక్క మార్కెట్లో అతను కూరగాయలు అమ్మేవాడు. అయితే ప్రతి ఆదివారం స్త్రీలు చేసిన దానికంటే ఎక్కువగా ఆయనే వచ్చేసి మందిరమంతా తుడిచేసి, బరకాలేసేసి, అన్నీ కూడా రైట్ చేసేసి, మోకాళ్ళేసి ఏడ్చి 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 ప్రార్థన చేసుకునేవాడు. ఆరాధన అయిపోయిన తర్వాత కూరగాయలు తీసుకొని వెళ్ళి ఏదో ఒక మార్కెట్లో అమ్ముకొని వచ్చేవాడు. అతడు సాక్ష్యం చెప్పేవాడు, ఈరోజు దేవుని కృపను బట్టి నేను, నా కుటుంబం క్షేమంగా ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి, మా వ్యాపారం అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి, నాకు దేవునికి ఇంకా ఏదో ఇవ్వాలని ఆశ ఉంది, దేవుని కోసం ఏదో చేయాలని ఆశ ఉంది, కానీ నా చిన్న వ్యాపారం వల్ల నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పడితే దైవజనులకు ప్రార్థన చేసేవాళ్ళం, సంఘం ప్రార్థన చేశారు. ఇక దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ప్రియమైన మిత్రులు, ఇంతకుముందు బస్తా ఉల్లిపాయలు, 5 కేజీలు టమాటాలు తెచ్చి వ్యాపారం చేసేవాడు. ఎప్పుడైతే
ఈ యొక్క సత్తుబాబు గారి యొక్క పేరు టామ్ టామ్ అయిపోయిందండి. ఏంటంటే తూకం బాగుంటుంది, రేటు బాగుంటుంది, తూకం బాగుంటుంది, రేటు బాగుంటుంది అని మొత్తం అన్ని ఏరియాలకి ప్రచారం అయిపోయేటప్పటికీ ఇక అసలు ఖాళీ ఉండట్లేదన్నమాట షాపు. ఇక మన ఈయన ఒక్క మార్కెట్ కాదండి, ఆ వారంలో ఎన్ని మార్కెట్లు అయితే ఉన్నాయో అన్ని మార్కెట్లకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతకుముందు బస్తా కాదండి, ఇప్పుడు ఆటోతో లోడ్ తెస్తున్నాడు. ఇంకా క్లిక్ అయిపోయింది. మనోడు రిటైలే కాకుండా హోల్సేల్ కూడా అమ్ముతా ఉన్నాడు. ఈసారి వ్యాన్తో తెస్తున్నాడు. ఇక మొన్న 5 కేజీల టమాటాలు అమ్మేవాడు ఇప్పుడు 20 బాక్సులు అమ్మగలుగుతున్నాడంట, బస్తా లెక్కన అమ్మగలుగుతున్నాడంట. ఇప్పుడు మందిరానికి మానేశాడు. పాస్టర్ గారు అడిగారు ఒక రోజున వెళ్ళి, అయ్యా సత్తుబాబు గారు మీరు మందిరానికి మానేశారనంటే చాలా ముఖం సీరియస్గా పెట్టి, అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు అయ్య గారు, ఆ మాట మీరు మాట్లాడి మీకు ఎలా నోరొచ్చింది? చూస్తున్నారు కదా, కనీసం డబ్బులు తీసుకొని చిల్లర ఇవ్వడానికి కూడా తీరిక లేదు. భోజనం అండి, భోజనం తెచ్చిన క్యారెట్ తెచ్చినట్టు ఉండిపోతుంది. చూడండి ఒకసారి, ఎవరిని? పాస్టర్ గారిని చూడండి ఒకసారి. తిండి కూడా తినడానికి దారి లేదండి అని చెప్పి మాట్లాడేవాడు షాపు దగ్గర ఉన్నప్పుడు. దారిలో ఒకసారి కలిసినప్పుడు నేను ఇంకో పాస్టర్ గారు వెళ్తున్నాం. అప్పుడు సైకిల్ మీదే సేవ వెళుతుంటే చెరుకు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాం. ఆయన దారిలో కనబడి, ఎందుకంటే అక్కడ ఒకలాగా ఉంది సమాధానం, దారిలో కనబడి, అయ్యగారు ఇదంతా దేవుడు పెట్టి నేను పెట్టానండి. ఇదంతా ఎవరు పెట్టింది? దేవుడు పెట్టిందే. అయితే ఖాళీ ఉండలేదు అయ్యగారు, ఇంకా మీరే ప్రార్థన చేయాలా అన్నాడండి. ఏం చేయాలా? మీరే ప్రార్థన చేయాలి. ముందు ఏ భారంతో ప్రార్థన చేశామో అదే భారాన్ని మళ్ళీ కలిగి, ప్రభువా సత్తుబాబు గారు ఇంతకుముందు నాయన మందిరం తుడిచి బరకాలేసి నీ సన్నిధిలో ప్రభువా కనిపెట్టి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆయనకి పాపం ప్రభువా తిండి తినడానికి కూడా అవకాశం లేదు నాయన. ఎంత కర్మ చేసింది మన సత్తుబాబుకు ప్రభువా. తండ్రి ఈయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఖాళీ చేయనాయన, ఖాళీ చేయ తండ్రి, మీరు సహాయం చేయగలరు ప్రభువా. అడిగింది ఏది మీరు కాదనలేరు నాయన. మరి ప్రభువా సత్తుబాబు గారిని మీరు దయచేసి జ్ఞాపకము చేసుకోండి తండ్రిని దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు అంతే బ్యాడ్ రిమార్క్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి సత్తుబాబు గారు తూకం తేడాగా ఉంది, రేటు కూడా ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు మారిపోయిందనేటువంటి మచ్చ వచ్చేసింది. నెమ్మదిగా ఆ తెచ్చినటువంటి టమాటా బాక్సులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండిపోతున్నాయి, అవన్నీ కుళ్ళిపోతున్నాయి, తెచ్చినటువంటి అవన్నీ ఉండిపోతున్నాయి. ప్రియమైన మిత్రులారా, రోజు రోజుకి దివాళ్ళు ఎత్తేసి ఇప్పుడు మళ్ళీ సత్తుబాబు గారు చెప్పండి 9 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మందిరం తుడిచేసి మళ్ళీ బరకాలు వేస్తున్నాడు. దయచేసి ఎప్పుడు దేవునికి కోపం వచ్చే మాట మాట్లాడొద్దు. నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ఇచ్చినటువంటి వ్యాపారాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చినటువంటి బ్రతుకు తెరువును బట్టి మనం దేవుని అడిగాం, నా బిడ్డకో నాకో ఏదో ఒకటి దేవుడు దయచేయాలని మీరు ప్రార్థన చెయ్యండి అయ్యా అని నువ్వు అడిగావు. దేవుని దగ్గర నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేశావు, దైవజనుని సంఘాన్ని ఆత్మీయులను కోరావు, అందరూ ప్రార్థన చేశారు, నువ్వు ప్రార్థన చేశావు. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని దేవుని మందిరానికి దయచేసి దూరం అవ్వద్దు, ప్రార్థనా జీవితంలో తగ్గిపోవద్దు. నా ప్రియమైన స్నేహితులారా, ఆ శక్తి విషయంలో మీరు మాంజులు కాక, మీరు అడిగిన దానిని పొందిన తర్వాత దానిని బట్టి ఇంకా ఏం చేద్దాం? ఏమండి, నేను ఆ మాట ముగించే ముందు ఒక్క మాట చెప్తాను. ఏమీ లేనప్పుడే అంత గొప్పగా దేవుడిని స్తుతించే మనం, దేవుడు ఏదో ఒక ఆధారాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అంతే కదా, మరి వాస్తవం అంతే కదా. ఆధారము దేవుడు ఇచ్చినప్పుడు, లేనప్పుడే అంత గొప్పగా దేవుని స్తుతించి దేవుని కార్యాలు చేశామే. ఈరోజు దేవుడు ఆధారాన్ని చూపించినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని రెట్టింపు దేవుని పని చెయ్యాలి, రెట్టింపు దేవునికి మనం ఇవ్వగలగాలి, రెట్టింపు దేవుని సన్నిధిలో స్తుతించగలగాలి, దేవుని ఆరాధించగలగాలి. కానీ బాధాకరణ విషయం ఏంటంటే, మనము ఎదిగే కొలది బలహీనము అయిపోతున్నాం. కానీ ఈ మొదటి చేప ప్రియమైన మిత్రులారా, తండ్రి అయిన దేవుని యొక్క అవసరత తీర్చింది. తీర్చడంలో ఎలాగుందనంటే, నేను ముందు నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో నాయన, నన్ను తీసుకో తండ్రి, ఇదిగో ప్రభువా నన్ను నీ సేవలో వాడుకో ప్రభువా, నేను ప్రథమ స్థానంలో ఉంటాను అని ఈరోజు ఆ చేప పైకి వచ్చినట్టు
దేవుని బిడ్డలారా, మనం ఎలాగుండాలనంటే దేవుని పని చేయటంలో, దేవుని ఘనపరచుటలో, దేవుని స్తుతించటలో నీవు ప్రథమ స్థానంలో ఉండడానికి ముందుకు రాగలిగితే, ఇంతవరకు నా జీవితంలో ఇది జరగదు, ఇక లేదు, నా వంతులో లేదు, నా బ్రతికింతే అని నీవు కుమిలిపోయి కృషించిపోతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏమీ కాకుండా నువ్వు నీ జీవితంలో ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఉన్నత స్థితిని అనుభవించే శక్తి సామర్థ్యాలను ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు.